మనం చదువుకున్న వాక్య భాగం చూస్తే దగ్గరగా చదవండి ఎవరైనా. నిర్గమకాండం 15:27. తరువాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఈత చెట్లు ఈరోజు మన వర్తమానం ఏంటంటే ఈత చెట్లు లేకపోతే ఖర్జూరపు చెట్లు, ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఏలీములోకి వచ్చారు. ఏలీములోకి వచ్చిన తర్వాత 12 నీటి బొగ్గలు ఉన్నాయంట. ఇంకా ఎన్ని ఉన్నాయంట? 70 ఈత చెట్లు లేని వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద. ఈరోజు మన ఆరాధన వర్తమానం బలవర్తమానం కూడా ఈత చెట్ల గురించి తెలుసుకుందాం. తెలుసా ఈత చెట్లు అంటే మీకు? తెలుసా? చూశారు? అందరూ చూశారు ఈత చెట్లు. మరి ఈ రోజు ఈత చెట్ల గురించి మనం ధ్యానం చేద్దాం. రండి మరి ఒకసారి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా దగ్గరగా చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, నాకు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయం అంటే ఏంటి చెప్పండి? ప్రతి విషయం అంటే సంతోషం వచ్చినప్పుడే కాదు, బాధల్లో కూడా. సంతోషంలో, బాధలో, లేకపోతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, రోగాలలో, ఏ విషయంలో అయినా సరే అన్నింటిలో కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండు అని కింద ఉంటుంది మాట. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే మంచిగా ఉన్నప్పుడు, మేలు జరిగినప్పుడు, లేకపోతే అన్ని కలిసి వచ్చినప్పుడు అబ్బా మా దేవుడు ఎంత గొప్పడు అని చెప్పుకుంటా ఉంటారు. ఏదైనా ఇబ్బంది రాగానే, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా రోగాలు రాగానే, లేకపోతే కొన్ని అనుకూల పరిస్థితులు లేనప్పుడు దేవుడు ఏంటి నాకు ఎట్లా చేసిందని అనుకుంటాం. అందుకనే పౌలు గారు ఈ విధంగా రాస్తూ ఉంటున్నారు. అపొస్తలుడైన పౌలు ఆ రోజు తెస్సలోనికయ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా ఎప్పుడు బాధపడుతున్నారంట. అయ్యో దేవుడు ఏంటి మాకు ఇట్లా చేస్తుండు, దేవుడు ఏంటి ఇట్లా అంటుండు, దేవుడు కార్యాలయం మా మీద ఇట్లా వ్యతిరేకంగా ఉన్నాయి, మాకేంటి ఇట్లా జరుగుతుంది అని బాధపడుతుంటే పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, సంతోషం వచ్చినా, లేకపోతే ఇంకా ఏం జరిగినా కూడా దేవుని స్తుతించే వాళ్ళంగా ఉండాలి. అందుకని ఆరాధించాలి. దావీదు గారు కూడా కీర్తనలు 69:30 చక్కటి మాట రాస్తూ ఉంటారు. చదవండి అన్నమాట. కీర్తనలు 69:30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దావీదు గారు ఏమంటున్నారంటే కీర్తనలతో, దీంట్లో అంట కీర్తనలతో నేను దేవుని నామాన్ని మాటలు పాడకుండా స్తుతించాలంట. ఇంకా కృతజ్ఞతాస్తుతులలో నేను ఆయన్ను ఘనపరుస్తా. కృతజ్ఞతాస్తుతులు జనముల మధ్య, ప్రజల మధ్య, మన గ్రామంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే. అందుకని అదే మాట, అదే దావీదు గారి కీర్తనలు 108 కీర్తనలు 108 వచ్చినామంటే 3వ వచనం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను. ఎక్కడంట? జనముల మధ్య. కొంతమంది అంటారు కదా, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళే, నేను ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ వాక్యం వింటున్న వాళ్ళే, ఇంకా చర్చికి వెళ్ళి రావాలి మేము అని అనుకుంటా ఉంటారు. మంచిదే కాదట్లా. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకో, ఇంటి దగ్గర మోకరించు, ఇంటి దగ్గర టీవీ చూడు, వాక్యమైనా మంచిదే. కానీ అంతకంటే ముఖ్యంగా జనముల మధ్య, ప్రజల మధ్య, సంఘములో దేవుని స్తుతించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని ఆరాధించాలి. ప్రజలలో నిన్ను కీర్తించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. మేకా గారు కూడా చక్కటి వచనాన్ని రాస్తూ ఉంటారు. 6వ అధ్యాయం 7వ వచనం. మేకా 6:7 వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగనైన నా అతిక్రమములకై
నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున, నా బాబు పరిహారములకై నా గర్భఫలమును నేర్తున్నా అంటే ఇవన్నీ చేసినా కూడా ఆయన రుణం మనం తీర్చలేము. ఆయన రుణం ఇవన్నీ చేసినా కూడా ఆయన రుణం మనం తీర్చలేము. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు అంత ఘనమైనవి. వేలాది నదులంత వేలాది నదులు ఇచ్చిన, విస్తార తైలం ఇచ్చిన, గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రులు ఇచ్చిన చాలంట. ఏం కావాలి మరి ఆయనకి? ఏం కావాలంటే నిత్యము ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపి దేవుణ్ణి ఆరాధిస్తే చాలు, ఇంకేమి ఇవ్వగల. దేవుణ్ణి ఆరాధన చేయాలి. 1:3 కీర్తన 1-2 వచనాలు అదే ఉంటుంది. నువ్వు చేసిన ఉపకారాలకి ఏమి చెల్లింది. చదవడమంట, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఎన్నో ఉపకారాలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎన్నో ఉపకారాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన పిల్లల పట్ల, మన ఆరోగ్యం పట్ల. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, ప్రాణంతో ఎప్పటికప్పుడు చెప్పుకున్నాడు. ఎప్పటికప్పుడు నా ప్రాణమా యెహోవాను ఆరాధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమునే స్తుతించు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని ఆరాధించే వాళ్ళకు, దేవుని స్తుతించే వాళ్ళకు ప్రతి విషయంలో కూడా. చదువుకున్న భాగం చూస్తే నిర్గమ 15:27 అక్కడ ఎన్ని ఏది చెట్లు ఉన్నాయంట? ఎన్ని ఏది చెట్లు ఉన్నాయి చెప్పండి? 70 చెట్లు. ఈరోజు ఆరాధన మనం ఏంటంటే ఈత చెట్టు అని చెప్పుకున్నాం. ఈ ఈత చెట్టు అనుభవంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆరాధన చేయాలో దేవుడు మనకి చెప్పిన ప్రతి పనిని కూడా ఆయన ఆరాధన రూపంలో ఆయన్ని. మొన్న శుక్రవారం నైట్ మేము ఊటీ నుంచి బస్ ఎక్కాము. నైట్ అన్ని వెలుగులే, ఆ వెలుగుల్లో ఈత చెట్లు కనపడుతున్నాయి. తెల్లారి రాత్రి దిగాం మేము. నేను సాయంత్రం 7 దాకా దిగాం. ఆ ప్రయాణాల్లో నాకు అన్ని ఈత చెట్లే కనపడతాయి. మొత్తం కొండల్లో, అన్ని కొండలు, లోయలు, మొత్తం ఆ లోయల్లో ఈత చెట్లు నిటారుగా కనపడ్డాయి. ఆదివారం ఏ వాక్యం చెప్పాలంటే ఆ ఈత చెట్ల దేవుడు చూపించాడు. ఆ ఈత చెట్లు చూపించాడు, ఈ వాక్యం చూపించాడు. ఈ ఈత చెట్ల అనుభవంలో మాకు కొన్ని అనుభవాలు లేకపోయాయి. దేవుని నేను మొత్తం ఆ ట్రైన్లో ధ్యానించుకుంటూ వస్తే దేవుడు చూపించిన వాక్య భాగాలను కొన్ని మనం చూసుకొని ఆరాధన చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఈత చెట్టు స్వభావం ఏంటి? ఈరోజు నువ్వు నేను కూడా ఈత చెట్టు లాంటి వాళ్ళు. నువ్వు నేను కూడా ఈత చెట్టు ఎవరో కాదు, నేనే. ఆ ఈత చెట్టు మన స్వభావం ఎటువంటిది? మొదటిగా ద్వితీయోపదేశకాండం 34:3 ద్వితీయోపదేశకాండం 34:3 176 పేజీ. సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ. చెప్పండి, ఎక్కడ ఉన్నాయండి ఈత చెట్లు? యెరికో లోయలో. యెరికో అంటే శాపగ్రస్తమైన ప్రదేశం. యెరికో అంటే దేవునికి ఇష్టం లేని ప్రదేశం. ఈరోజు నువ్వు నేను కూడా ఇక్కడ ఈత
నీ స్వభావం నా స్వభావం ఏంటంటే సోయర్లో ఉన్న స్వభావం, లోయలో ఉన్న స్వభావం, దిగువన ఉన్న స్వభావం, పనికిరాని స్వభావం, అడవులు, కంపలు, రకరకాల ప్రాంతాల్లో ఏ చెట్లు ఇళ్లలో ఉంటాయా చెప్పండి? ఎప్పుడైనా ఇళ్లలో ఏ చెట్లు ఉంటాయా? చాలా తక్కువ, చాలా తక్కువ. కాలువల పక్కన, నదుల పక్కన, లేకపోతే పొలాల్లో, అడవుల్లో. ఈరోజు నువ్వు నేను ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం. ఏదో చెట్లు ఏ విధంగా కాలువల పక్కన, అడవుల్లో, లోయల్లో ఏ విధంగా ఉన్నాయో నీ నా పరిస్థితి కూడా అదే. లోయల్లో సంచరించాం, అడవుల్లో సంచరించాం. అటువంటి పరిస్థితుల్లో దావీదు గారు కూడా అంటారు, ఎవరంటే కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించిండు, ఏ అపాయము నాకు. గాఢాంధకారపు లోయలో ఈరోజు నువ్వు నేను కూడా లోయలో ఉన్నాం. అటువంటి లోయలో ఉన్న ప్రదేశంలో, లోయలో ఉన్న ప్రాంతాల్లో, అడవుల్లో ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించి మైదానంలోకి తీసుకుని వచ్చాడు, సీఎంలోకి తీసుకుని వచ్చాడు, దేవుని మందిరంలోకి తీసుకుని వచ్చాడు, దేవుని స్తుతించబడగా చేస్తున్నాడు. అందుకే దేవుని ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు నా పరిస్థితి అయ్యా, నా పరిస్థితి లోయలో ఉండే పరిస్థితి, అడవుల్లో పెరిగే పరిస్థితి, ప్రభా కాలువ గడ్డలో ఉన్న పరిస్థితి, ఏ మాత్రం కూడా నీ మందిరంలో ఉండలేని పరిస్థితి. అందుకని స్వామి ఉంటుంది కదా, లోయలలో వికసించే పుష్పము వంటి దానం నేను నల్లని దానను. నల్లని దానం అయినప్పటికీ కూడా ఆ నలుపంట ఆ ప్రియుడికి ఎంతో ఇష్టమంట. ఈరోజు నువ్వు నేను కూడా నల్లని పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో, దేవునికి దూరమైన పరిస్థితుల్లో, ఎవరు కూడా ఆ ప్రేమించని పరిస్థితుల్లో. చెప్పండి, పిల్లలు నల్లగా ఉంటే ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడతారు. అంటే కాకి పిల్ల కాకే ఉంటున్నట్టు వాళ్ళకి ఇష్టమే కానీ చూసే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈరోజు నువ్వు నేను కూడా నల్లని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ షోలంబితి లాగా ప్రియుడి కొరకు ఎదురు చూస్తే ఒక పుష్పములాగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సువాసనిచ్చే పరిమళ వాసనిచ్చే ఆ పువ్వులాగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు అడవులు, ఒకప్పుడు లోయలు, ఒకప్పుడు దూరంగా బయట, ఊరి బయట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సీయోనులో నిలబెట్టాడు. అందుకని దేవుణ్ణి ఆరాధించాలి. మొదటి అనుభవం ఏంటంటే ఈత చెట్టు అనుభవం, నీ నా అనుభవం. దూరంగా ఉన్న పరిస్థితి, అడవుల్లో ఉన్న పరిస్థితి, లోయలో ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు పరిమళ వాసనగా, అందుకని ఎబిసి 2:1 అనుకుంటా, 2:1-2 వచనాల్లో ఆయన పరిమళ వాసనగా నన్ను మార్చాడు. చదవన మాట ఎక్కడ ఉందో, పరిమళ వాసన అనే మాట. ఎబిసి 5:2 క్రీస్తు మనల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండదు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. లోయలో ఉన్నా, నలుపులో ఉన్నా, లేకపోతే అడవుల్లో ఉన్నా వీళ్ళను ప్రేమించాడు. ప్రేమించి పరిమళ వాసనగా మార్చాడు. ఒకప్పుడు గబ్బు వాసన, ఒకప్పుడు అపవిత్రమైన వాసన, కంపు వాసన. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు తన్ను తానే సిలువకు అప్పగించుకోవడం ద్వారా అట్లా మనం పరిమళ వాసనగా చూద్దాం. రెండవదిగా ఏంటంటే ఈత చెట్టు స్వభావం. యోవేలు 1వ అధ్యాయం, యోవేలు దేని తర్వాత ఉంటుంది? హోషేయ తర్వాత. యోవేలు 1వ అధ్యాయం 12వ వచనం. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్టును, ఈత చెట్టును, జల్దల చెట్టును, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయిను. 3 ఉన్నాయి ఇక్కడ. ఈత చెట్టు స్వభావాలు 3 ఉన్నాయి. ఏంటంటే మొదటిగా చెడిపోయాను. చెప్పండి, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఈత చెట్లు అన్ని కూడా చెడిపోయిన స్వభావం. ఈరోజు నువ్వు నేను కూడా ఈత చెట్టు లాగా చెడిన వాళ్ళం. అంతా చెడే, ఏమాత్రం కూడా మంచి లేదు. మనం చూడటానికి పైకి బాగానే ఉన్నా, నేను చూడటానికి బాగానే ఉన్నా, నువ్వు చూడటానికి బాగానే ఉన్నా, మనందరం కూడా చూడటానికి బాగానే ఉన్నాం. కానీ లోపల కుళ్ళు, కుట్ర, అన్ని స్వార్థాలు, అంతా వ్యతిరేకమే. చూడటానికి బాగానే ఉన్నాం, చెడిపోయిన స్వభావం. మానవులంతా కూడా ఏమైపోయారంట? దేవుడు ఆది కాలంలో దేవుడు చూసినప్పుడు మానవులంతా కూడా చెడిపోయారు. వారి మాటలంట, వారి చూపులంట, వారి ఆలోచనలంట, వారి తలంపులంట మొత్తం అరికాలంలో నన్నంత వరకు చెడిన స్వభావమే.
ఎన్నిసార్లు చెప్పుకుందాం మనం. లోపల నుంచి ఏం వస్తుంది? లోపల నుంచి మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త అవన్నీ కూడా మనలో ఉన్నాయి. మార్క్స్ వార్త 7:21 లోపల నుండి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, లోపములు, దొంగతనములు, నరాచలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము లోపల నుంచి అన్ని వచ్చాయి. లోపల నుంచి అన్ని మనం చూడటానికి బాగానే ఉన్నాం, లోపల ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. లోపల నుంచి మనుషుల హృదయంలో నుంచి, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి అవి. దాంట్లో ఉన్న ఆ వ్యాధుల్ని, ఆ మోసాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు కూడా లేరు. ఎవరు లేరు. భార్య హృదయంలో ఏముందో భర్తకు తెలియదు, భర్త హృదయంలో ఏముందో భార్య తెలియదు, పిల్లల హృదయంలో ఏమయ్యో తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు కూడా. ఈరోజు చెడిపోయిన వాళ్ళముగా ఉన్నావు. నువ్వు నేను చెడిన మనల్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. చెడిపోయిన మనల్ని దేవుడు బాగు చేశాడు. చెడిపోయిన నన్ను కూడా నిలబెట్టాడు. చెడిపోయిన నీ కోసం, చెడిపోయిన నా కోసం ఆయన పరలోకాన్ని విడి తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. తన విలువైన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మన చెడుతనం అంతా తుడిచివేశాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాను. ప్రభా, ఈత చెట్టు కాదయ్యా చెడిపోయింది, నేనే చెడిపోయాను. ఈత చెట్టు స్వభావం నాది. ఇంకోటి చూద్దానంటే దాంట్లోనే అదే విషయంలో ఇంకోటి ఉంటుంది చూడండి. అదే అధ్యాయంలో యోవేలు చెడిపోయి అంజూరపు చెట్లు వాడిపోయాను. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలదర చెట్లు, తాడు చెట్లన్నీ ఏమైనాయంట? వాడిపోయిన స్వభావం. వాడిపోయిన స్వభావం. వాడిపోవడం అంటే చెప్పండి. వాడిపోవడం అంటే మొక్క మొలిసింది, చెట్టు వచ్చింది, కానీ ఆకులన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే ఎండిపోతున్నాయి. ఆకులన్నీ కూడా ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి. వాడిపోద్ది. తర్వాత చెట్టు కూడా కింద పడిపోతుంది. చెట్టు కూడా, వేర్లు కూడా ఎండిపోతాయి. వాడిపోయే స్వభావం. దేవుని అంగీకరించిన, రక్షణ పొందిన వాడిపోయే స్వభావంలో ఉంటున్నాం మనం. అందుకని అంటున్నాడు, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె అతడు చేయగలంతయు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో అపహాసకులు కూర్చున్నాక దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు వాడు ఎట్లా ఉంటాడంటే ఆకు. అతడు నీటి కాలం ఎవరైనా ఆడబడింది. ఆకు ఆడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నేనైతే వాడిపోయే స్వభావం. నీటి కాలంలో ఉండట్లా, నీళ్ళ దగ్గర ఉండట్లా, వాక్యం అనే నీళ్ళ దగ్గర ఉండట్లా, వాక్యాన్ని వెంబడించట్లా, వాక్య ప్రకారం జీవించట్లా. అందుకని నేను వాడిపోతున్నా. వాక్యం ఉంటేనేమో చెప్పండి వాడిపోం, చిగురిస్తాం. అందుకని దావీదు అంటారు 119 కీర్తనలో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మందిరానికి దూరముగా వాడిపోయిన స్థితి, ఫలింపలేని స్థితి, చిగురింపలేని స్థితి. ఈత చెట్టు ఒకటోది ఏంటి చెప్పండి? ఒకటోది ఈత చెట్టు లోయల్లో, అడవుల్లో ఉండే స్వభావం. ఆ స్వభావం నీది నాది. రెండవదిగా ఈత చెట్టు చెడిపోయిన ప్రాంతాల్లో ఉంది, నువ్వు నేనే. మూడవదిగా ఈత చెట్టు వాడిపోయిన నిన్ను నన్ను దేవుడు కూడా చిగురింపజేశాడు. నీటి కాలంలో ఎవరైనా నాటబడినతాయి ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చే చెట్టు వలె మందిరంలో చేర్చి చిగురింపజేస్తున్నాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా చూద్దామండి. నాలుగవదిగా
అదే 13వ వచనం చదవండి. యోవేలు యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా. 12వ వచనంలోనే చివరి భాగం, నరులకు సంతోషమేమీ లేకపోయాను. ఇందా సంతోషం, ఏ సంతోషం లేదు. అంత దుఃఖమే, అంత బాధే, నాకు అది లేదే, నాకు ఇది లేదే, నా ఆరోగ్యం బాగలేదే, లేకపోతే నాకు అన్ని కలిసి రావట్లేదే, నాకు ఉద్యోగం లేదే, అయ్యో నాకు ఆర్థికంగా ఎన్నో అప్పులు ఉన్నాయి, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, నెమ్మది లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. అన్నీ ఉన్నా కూడా సామెత ఏంటిదా సామెత, అన్నీ ఉన్నా అల్లు నోట్లో దరిద్రం. ఈరోజు నువ్వు నేను కూడా అన్నీ ఉన్నాయి కానీ సంతోషమే లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఈత చెట్టు లాంటి పరిస్థితి. అందుకనే నరులకు సంతోషమేమి. ఆలోచిస్తే ఈ ఈత చెట్టు వలన ఎవరికి కూడా సంతోషం లేదు. ఈ ఈత చెట్టు వలన అందరూ బాధపడుతున్నారు, అందరికీ బాధే. ఎందుకంటే ఆ ఈత చెట్టు పండ్లే లేవు, ఆ ఈత చెట్టు కొమ్మల వరకు రాట్లా, ఆ ఈత ముద్దు వరకు రాట్లా, అంత కూడా ఉపయోగం లేని పరిస్థితి. దేవుడు వస్తున్నాడు, అబ్బా ఈ ఈత చెట్టు దగ్గర కాయ దొరికింది ఏమంటే ఒక కాయ కూడా లేదు. అందుకని ఆ రోజు యేసుక్రీస్తు నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గర పోతే ఆ చెట్టుని చూస్తే చెప్పండి, ఆకులు ఉన్నాయంట, అన్ని బాగానే ఉన్నాయంట, కానీ ఏం లేవు అక్కడ, కాయలు పండ్లు లేవు. ఆ చెట్టు యేసుక్రీస్తుకి సంతోషాన్ని ఇలా. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి మనమన్న ఏ సంతోషాన్ని ఇలా. అందుకనే వచ్చింది అవ్వండి, అంజూరపు చెట్ల దగ్గర ఎన్ని వచ్చినట్టు లోకస్వార్త 13వ అధ్యాయం ఎన్ని వచ్చినవంటే లోకస్వార్త 13:6. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కూడా నాటబడి ఉండను. అతను దాని పండ్లు కదకొచ్చినప్పుడు ఏమీ దొరకల. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి అదే. ఆయన నీ దగ్గరికి, నా దగ్గరకు వచ్చాడు, ఏమీ లేదు, ఒక్క పండు కూడా లేదు, అంతా చేదే, తీపిదనం ఒక్కటి కూడా లేదు. చేదు లాంటి నన్ను, పండ్లు లేని నన్ను ఆయన ఫలింపజేశాడు. సమయం ఇచ్చాడు, ఇంకా సమయం ఇచ్చాడు. అక్కడ అడుగుతున్నాడు కదా, అక్కడ అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయి. పండ్లు లేవు, కాయలు లేవు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, నరికేయి అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఇంకా కొద్ది సమయం. అక్కడ ఏముంది ఎన్నో వచ్చంలో 8వ వచనం, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి నెరవేయమటుకు ఈ సంవత్సరానికి. నీ పరిస్థితి, నా పరిస్థితి, నరికివేయబడిన పరిస్థితి, కాల్చబడే పరిస్థితి. అయితే యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడేమో నేను నరికివేద్దామని, ఇలా ఏమీ ఉపయోగం లేదని దేవుడు తలస్తే యేసుక్రీస్తు వచ్చి, తండ్రి దేవా ఇగో ఈ ఒక్క సంవత్సరం నేను ఎరివేస్తా, నేను వచ్చేస్తా, చుట్టూ కంచేస్తా, ఈసారి కూడా కాయకపోతే నరికే. ఈరోజు నీకు నాకు కూడా యేసుక్రీస్తు మధ్యవర్తిలాగా వచ్చి తను తానే శిలువలో బలి మరణానికి అప్పచెప్పుకొని మనల్ని ఫలింపజేశాడు. ఈత చెట్టుకి పండ్లు వచ్చేటట్టు చేశాడు, కాయలు వచ్చేటట్టు చేశాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. అంతకుముందేమో మన వల్ల ఏమాత్రం కూడా సంతోషం లేకపోతే, ఇప్పుడైతే మందిరంలో ఎగురుకుంటూ ఆ కుంటి వాళ్ళగా అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఆ కుంటి వాళ్ళగా ఎగురుకుంటూ అప్పుడు దాకా ఆ కుంటోడి వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ కాలు లేని వల్ల ఆ మెట్ల దగ్గర కూర్చుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, అప్పుడు దాకా ఎవరికి ఉపయోగం లేదు. నీ పరిస్థితి, నా పరిస్థితి అదే. అయితే దేవుడు ఎప్పుడైతే కాయలు కాసినట్టు చేశాడు, మందిరంలోకి వచ్చి ఎగురుకుంటూ ఉత్సాహంతో గంతులు వేయచ్చు, దేవుని ఆరాధించి ఇక్కడగా నిండలు చేశాడు. అందుకే దేవుని స్తుతించాడు. తీతుకు చక్కటి మాటలు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక క్షమించండి, లేవీకాండం 23:40. లేవీకాండం 23:40 చదవండి.
102 మొదటి దినమున మీరు తప్ప పండ్లను ఈత మట్లను గొంజి చెట్ల కొమ్మలను కాలువ ఎద్దు నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినముల మీ దేవుడని యెహోవా సన్నిధిని ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఉత్సాహం. ఒకప్పుడేమో పనికి రాని పరిస్థితి, కాల్చివేయబడే పరిస్థితి. ఈరోజు ఈత మట్టలు పట్టుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రాణ గ్రంథంలో కూడా ఉంటుంది. ఖర్జూరపు మట్టలతో మనం పోయినసారి మట్టల ఆధారంలో చూసుకున్నాం. దేవుణ్ణి ఈత మట్టలు ఖర్జూరపు మట్టలు పెట్టుకొని హోసన్నా హోసన్నా జయ అని స్తుతించుకుంటూ పాడుకుంటూ ఉత్సాహం చేసుకుంటూ ఈరోజు ఏడ్చే నిన్ను నన్ను దుఃఖపడే నన్ను ఉత్సాహంగా మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించే బిడ్డగా హోసన్న దేవుని ఆయన ఆరాధించే బిడ్డగా ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన స్తుతించారు. ఆ కుంటివాడిలాగా ఈ మాటలు పట్టుకొని ఇక్కడ పిల్లలు ఏమైతే హోసన్న దేవుని అనుకుంటూ పాడుతున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి పరిస్థితిలో సంతోషంతో ఒకప్పుడైతే ఉపయోగం లేదు, ఇప్పుడైతే అందరికీ కూడా ఉపయోగకరముగా ఉండడం. ఒకప్పుడైతే నా ద్వారా ఎవరికి ఉపయోగం లేదు, ఒకప్పుడైతే నీ ద్వారా నా ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. అందరూ తిట్టుకోవడమే, అందరూ దూషించడమే, ఫలానైనట్ట ఫలానామట్ట ఫలానైనట్ల. కానీ ఇప్పుడైతే దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుకుంటూ అందరి వరకు మన మందిరంలోనే ఉంటాం. చెప్పండి, మన మందిరంలోనే ఉంటాం. ఎక్కడేమో మందిరంలో అందరి కొరకు ప్రార్థన చేస్తాం. అందరికీ కూడా ఉపయోగకరముగా. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు బిల్డింగులు అయ్యాలి ముఖ్యం. ఉన్న గుడిసైనా సరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, నేను ప్రార్థన చేస్తున్నా అంటే చెప్పండి, అది మనకు కాదు ఉపయోగకరం. అందరి కొరకు ప్రార్థన చేసే బిడ్డగా, అందరికీ ఉపయోగపడే బిడ్డగా నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, ఫలాలు లేని నాకు ఫలాలు ఇచ్చావయ్యా. అంజూరపు చెట్టులాగా ఈత చెట్టులాగా సంతోషమే. నా వల్ల ఎవరికి సంతోషం లేదు, కాకపోతే ఇప్పుడు అందరికి నన్ను సంతోష కారణముగా మార్చావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను. చివరిగా ఇంకొకటి చూసుకున్నారండి. నిర్గమకాండం మనం చదువుకున్న భాగమే. నిర్గమకాండం 15:27. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు. 70 ఈత చెట్లు. చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, ఈత చెట్టు అనే అనుభవం. చెప్పండి, ఈత చెట్టుకి ఏముంటాయి? ఈత చెట్టుకి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఈత చెట్టుకి ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి. నువ్వు అన్ని కాయలు మంచిగా కోసుకోవచ్చు, జామకాయ మామిడికాయ ఇంకా ఏ కాయలు మంచిగా కోసుకోవచ్చు. కానీ ఈత కాయలు పోయాలంటే చేయి పెట్టలేస్తారా? గడవలు లేకపోతే ఇంకేదో గొడవలు పెట్టు. మేము చిన్నప్పుడు ఆ కాలంలో పోయేవాళ్ళు. ఈత గుర్తులు తెచ్చుకొని గడ్డి కింద పెట్టి రోజు పొద్దున్నే ఎన్ని పడినాయి అని తినేవాళ్ళు. మా గుర్తు ఇప్పటికే. మరి ఇప్పుడంటే అట్లా లేదులే. కానీ ఆ రోజుల్లో ఈత చెట్టు స్వభావం ఏంటంటే ముళ్ళ స్వభావం. ఈరోజు నీ స్వభావం నా స్వభావం కూడా ముల్లే స్వభావం అంతా ముల్లే. భయం. యోబు గారు ఒక మాట అంటా ఉంటారు. చదవండి, 9:25 యోబు గ్రంథం 9:28. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచాల సంగతి నేను నిశ్చయముగా. భయం. ఈత చెట్టు అంటే భయం, ఈత ముళ్ళు అంటే భయం. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో, సమస్తమైన బాధల్లో వణుకుచు భయపడుకుంటూ ఈరోజు నువ్వు నేను కూడా ముళ్ళు కలిగిన స్వభావం. నా వల్ల నాకే బాధ, నా వల్ల నాకే ఇబ్బంది, నా వల్ల నేనే బాధ. ఈత చెట్టుని ఎవరు కూడా ప్రేమిస్తారా? ఎవరు కూడా ప్రేమించరు. మామిడి చెట్టు అంటది ఈత చెట్టు ఏడ్చి నీ దగ్గరికి ఎవరు కాదు. నన్ను చూడు, అసలు అందరూ మంచిగా కోసుకుంటారు, తింటారు. నువ్వు అన్ని ముళ్ళే, నువ్వు అందరికీ ఉపయోగం లేవు, అందరిని గుచ్చుతావు. మామిడి చెట్టు అంటది. కానీ ఈత చెట్టు ముళ్ళ స్వభావం కలిగిన స్వభావంతో అది కూడా దేవుణ్ణి ఆరాధించే బిడగా, అందరికీ ఇష్టమైన బిడగా. అందుకనే భయము లేకుండా నా తలంపు ఏంటంటే, 5వదిగా నా తలంపు ఏంటంటే, భయము లేకుండా నిర్భయముగా వణుకులు లేకుండా దేవుని స్తుతించే బిడ్డగా దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. అందుకనే కీర్తనకారుడు 9:14 చూస్తే, కీర్తనలు 9
14 మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఈ మరణ ద్వారం పాతాలు, నరకం. ఆ ఈత చెట్టు స్వభావం ఎండిపోతుంది, ఎంత ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత అది ఇంటికి కూడా అక్కడనే తగలబెడతాం, అక్కడనే ఆ ముళ్ళన్నీ వేసి అక్కడనే కాల్చుతాం. అంటే కాల్చబడే చెట్టుగా ఉన్నాం. ముళ్ళు స్వభావం కలిగిన, ఎవరు పట్టుకోకుండా ఎవరు తీసుకొని రాని స్వభావంగా ఉన్నాం. మరణ ద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించాడు. ఆ రోజు ఈత చెట్టు అయితే ఎండిపోతే అక్కడనే ఉంటాం, అక్కడనే కుప్ప చేస్తాం, అక్కడనే తగల పెడతాం, అక్కడనే వస్తాం. అంటే ఏంటంటే మరణానికి, నరకానికి, అగ్నికి పాత్రమైన కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని స్తుతించే బిడ్డగా, ఆయన్ని ఆరాధించే బిడ్డగా ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన్ని స్తుతించాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చూస్తే ఆ స్త్రీకి రక్త ద్వారా కట్టిందంట. కట్టిన తర్వాత ఆమె దేవుణ్ణి స్తుతించిందంట. చూద్దారండి ఎన్నో వచనం 33. మార్కు సువార్త 5:33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి సంగతంతా ఆయనకు సాగిలపడింది, భయపడింది. తన సంగతంతా, అయ్యా నేను ముళ్ళ స్వభావం, అయ్యా నేను కాల్చివేయబడిన పరిస్థితి, అయ్యా నేను ఎవరు ఇష్టపడిన పరిస్థితి, ఇక నాలో ప్రతి బాధ ఉంది, ప్రతి సమస్య ఉంది. పైకైతే కనపట్ల, లోపలైతే రక్తస్రావం, అసలు బాధ నివారణ లేదు. ఎక్కడికెక్కడికో జరిగా, ఏదేదో చేశా. ఆయన అన్నాడు కదా, నీ బాధ ఇప్పటికే బాగా ఎక్కడుందన్నమాట. అందుకే ఆయన, కుమారి నీ విశ్వాసమును స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా. నీ బాధ నివారణ, నీ బాధ నివారణ. అందరినీ దూషించే వాళ్ళని, అందరినీ హింసించే వాళ్ళముగా, అందరికీ ఉపయోగం లేని వారిగా, పనికిరాని వాళ్ళగా, పనికిరాని వారిగా. ఫరో చెప్పండి, ఎవరైనా ఇష్టపడ్డారా ఫరోని? ఎవరు? ఇశ్రాయేలు అందరూ తిట్టుకోవడం ఫరో. హామాను చూస్తే మృతికే విషయం ఎంతో అన్యాయం. హామాన్ లాంటి స్వభావం, ఫరో లాంటి స్వభావం, నాబోతు లాంటి స్వభావం, కుళ్ళబోతు స్వభావం, కఠినమైన స్వభావం, ముళ్ళు కలిగిన స్వభావం. ఈత చెట్టు ముళ్ళు కలిగిన స్వభావం. ఈరోజు నీ స్వభావం, నా స్వభావం కూడా ఇతరుల్ని బాధ పెట్టి మనల్ని మనం సంతోషపెట్టుకునే స్వభావం. ఇతరులు బాధపడుతుంటే మనకు మనం ఆనందపడే స్వభావం. చాలాసార్లు చెప్పారు. ఒక ఆయన పంజరం పెట్టుకున్నాడంట. పంజరంలో ఏం పెట్టిండు? చిలకలు పెట్టాడు. చిలకలు పెట్టి ఒక బారు ముళ్ళు ఉంది, చాకు. ఆ చాకుతో గుచ్చుతా ఉండంట, చిలకలు గుచ్చుతా ఉండంట. అదేమో ఏడుస్తా ఉంది. ఆ పంజరంలో బయటికి పోవడానికి లేదు, తప్పించుకోవడం లేదు. ఆ చిలకలు గుచ్చుతా ఉంటే రక్తం కారుతుందంట. అదే విలువలాడుతుంది. వీడేమో బయట నవ్వుతూ ఉన్నాడు. అంతలోకి ఒక ఆయన వచ్చి ఆ బాధను చూడలేక, ఆ చిలుక బాధను చూడలేక, అయ్యా ఎంత కమ్ముతావంటే ఒక 10 రూపాయలు ఇస్తా అమ్ముతావా అంటే, వీడన్నాడు 10 రూపాయలు కాదు 10,000 ఇస్తే నేను అమ్ముతా అన్నాడు. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా సమకూర్చుకొని 10,000 తెచ్చి ఆ చిలకలు కొనుక్కొని ఆ పంజరం నుంచి బయట తీస్తే బయటికి గాల్లో వదిలాడు. అది సంతోషంగా, ఆనందంగా బయటికి. ఆ చిలకలు బయట తీస్తే ఆ రక్తం అక్కడైతే కారుతుంది. అక్కడ ఒక దూది పెట్టి, ఒక కట్టు కట్టి ఆ చిలకలు బయటకు వెళ్ళాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఆ పంజరంలో ఉంది. ఎవరో కాదు, నువ్వు నేనే పంజరంలో ఉంచి, మనల్ని ఈ లోకం అనే పంజరంలో ఉంచి అపవాది క్రియల్లో అపవాదిగాడు ఎప్పటికప్పుడు గుచ్చుకుంటూ నేను బాధ పెట్టుకుంటూ వాడేమో ఆనందపడుతూ ఉంటే, యేసు క్రీస్తు వచ్చి విలువ పెట్టుకో. దీంతో చెప్పడం, విలువైన రక్తముతో, ఆయన విలువైన రక్తంతో నిన్ను కొనుక్కొని, ఆ సాధారణంగా అన్నాడు కదా, నువ్వు ఏది ఇచ్చినా కూడా నీకు నేను ఈ పంజరాన్ని ఈ చిలకలేను విలువైంది. అందుకనే అన్నిటికంటే విలువైన రక్తాన్ని సిలువలో అర్పించుకో. భలే నీకు నాకు విడుదల, విమోచన, స్వాతంత్రం. ఈరోజు ముళ్ళ స్వభావం లాంటి మనల్ని దేవుడు విడిపించాడు, విమోచించాడు. ఆయన ఆరాధించే పిల్లగా చేసుకో. అందుకే దేవుణ్ణి స్తుతించుకోవాలి. 5 అంతల అనుభవాలు చెప్పండి. మొదటిగా ఈత చెట్టు, లేకపోతే నువ్వు నేను. ఒకటి చెప్పండి, లోయల్లో ఉన్న. రెండో అనుభవం చెడిపోయిన. మూడవది వాడిపోయిన అనుభవం. నాలుగవది ఎవరికి కూడా సంతోషకరంగా లేవు. ఐదవదిగా ముళ్ళ లాంటి స్వభావం. అటువంటి మనల్ని విడిపించాడు. ఆయన ఆరాధించే బిడ్డగా చేసుకో.
మొదటి తెస్సలోనికయ 5:16 ప్రకారం అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయం నందును మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక 5:16 అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఇటువంటి అనుభవాలను ఉంచేవారు. ఎందుకు నిన్ను స్తుతిస్తే ఆరాధించేవారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డగా దేవుడు మనందరం కూడా నడిపించునుగా. నిలబడదాం, పాడుకుంటున్నాం.